సార్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో 40,000 మంది యువకులకి మీరు ఉద్యోగాలు ఇస్తానని చెప్పారు. 2 నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి. ఇప్పటిదాకా పనులు కూడా స్టార్ట్ చేయలేదని అంటున్నారు. ప్రచారం జరుగుతుంది. ఈ అగ్రికల్చర్ యూనివర్సిటీలో నేను ఎప్పుడు చెప్పలేదు. నేను చెన్నూరు నియోజకవర్గంలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పి నేను మాట ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగానే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఫస్ట్ రూల్ ఏం పాస్ చేయించానంటే సింగరేణి సంస్థలో, సింగరేణి కంపెనీ, సింగరేణి పవర్ ప్లాంట్లో ఇక్కడ కేవలం 80% వరకు ఉద్యోగులకు చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు ఉద్యోగాలు కల్పించాలని చెప్పి ఆర్డర్ తీసుకురావడం జరిగింది. దీంట్లో చాలామందికి ఉద్యోగాలు కల్పించే అవకాశాలు ఉన్నాయి. దాని తర్వాత కొత్త మైన్స్ రావాలి, సింగరేణి సంస్థకు కొత్త మైన్స్ రావాలి. ఏదైతే కేసీఆర్ గారు పోయినసారి నేషనలీ కాంపిటేటివ్గా టెండర్లో పాల్గొనలేదు, ఆ మైన్స్ రాలేదో ఆ మైన్స్ కోసం కూడా ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారితో మాట్లాడాను. రాసినారు కేంద్రానికి, తొందరగా టెండర్ పెట్టండి, మాకు మైన్స్ కావాలి అని చెప్పి. మైన్స్ రావడంలో దాంట్లో కూడా ఉద్యోగాలు వస్తాయి. సింగరేణి పవర్ ప్లాంట్ దాంట్లో 850 మెగావాట్స్ కొత్త ఎక్స్పాన్షన్ తీసుకోమని చెప్పి మొన్న మా రిప్రజెంటేషన్ పైన సీఎం గారు ఒప్పుకున్నారు. ఆ కొత్త ఫ్యాక్టరీ కూడా రావడం జరిగింది. నేను ప్రామిస్ చేశాను, ఇక్కడ చెన్నూరు నియోజకవర్గంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేసి మా ప్రజలకు వాళ్ళకు ఉద్యోగాలు కల్పించేలాగా చేస్తామని చెప్పినాను. ఇంకో 15 రోజులలో 2 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్, ఒకటి మందమరిలో, ఒకటి జైపూర్ చెన్నూరులో, ఈ 2 వన్ ఆఫ్ ద 2 లొకేషన్స్లో ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ వస్తాయి. సో ఇనఫ్, ఎందుకంటే ఈరోజు కూడా మంచిర్యాల డిస్ట్రిక్ట్లో చిన్న చిన్న పనులకు కూడా వాళ్ళు హైదరాబాద్ వస్తున్నారు. ఇవన్నీ కూడా ఎందుకు రావాలి హైదరాబాద్కి? వేస్ట్ ఆఫ్ ఫ్యూయల్, అక్కడి నుంచి ఇక్కడ రావడం మళ్ళీ పోవడము, ఇదంతా వేస్ట్ ఆఫ్ రిసోర్సెస్. ఇవన్నీ జాబ్స్ కూడా అక్కడనే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో వాళ్ళకి చేస్తే ఉద్యోగాలు అక్కడనే కల్పిస్తారు. 5 yearsలో ఏదైతే నేను చెప్పినానో దాని ప్రకారంగానే నా ప్రామిస్ ఫుల్ఫిల్ చేసుకుంటాను. సార్, చారిటబుల్ ట్రస్ట్ నుంచి చెన్నూరు నియోజకవర్గానికి ఎన్ని సేవా కార్యక్రమాలు చేశారు? కొంతమంది అంటున్న విషయం ఏంటంటే మీరు ఇట్లా చారిటబుల్ ట్రస్ట్ నుండి చెన్నూరు నియోజకవర్గానికి సేవా కార్యక్రమాలు చేస్తున్నా అని చెప్పి చాలా ట్యాక్స్లు ఎగ్గొడుతున్నారు అని చెప్పి ప్రచారం జరుగుతుంది. దీని గురించి మీరు ఏమంటారు? ఈ ట్యాక్స్ అంటే అదే చెప్తున్నాను, ఎవరైతే ఆరోపణలు వేస్తున్నారో వాళ్ళకి చట్టం తెలియదు, ఏం తెలియదు. చారిటబుల్ ట్రస్ట్ ఎప్పుడు వస్తుందంటే ట్యాక్స్ కట్టిన తర్వాత చారిటబుల్ ట్రస్ట్ వస్తుంది. చారిటబుల్ ట్రస్ట్ పెట్టినందుకు రాదు. మీరు చూస్తున్నారు సిఎస్ఆర్ ఉంది, ఇప్పుడు ట్యాక్స్ పే చేసిన తర్వాతనే సిఎస్ఆర్ చేయొచ్చు. సో దీంట్లో ట్యాక్స్ నేను ఇంతకుముందే చెప్పాను, 10,000 కోట్ల రూపాయలు నేను ఆల్రెడీ ట్యాక్స్ పే చేయండి. ఎవరైతే ఆరోపిస్తున్నారో వాళ్ళని అడగండి, ఏమైనా ట్యాక్స్ పే చేసినారా కనుక్కోమనండి. దీంట్లో చారిటబుల్ ట్రస్టు సిఎస్ఆర్ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. కేంద్ర ప్రభుత్వము ప్రాఫిట్స్, ట్యాక్సెస్ అన్నీ కట్టిన తర్వాత ఈ నిధులు ఖర్చు పెట్టాలి ఇలాంటి పనులకు అని చెప్పి ఆల్రెడీ చట్టం ఉంది. దాని ప్రకారంగానే చేస్తున్నాం. దీంట్లో ఏం లేదు, అవకతవకలు లేవు, ఏం లేవు దీంట్లో. అర్థమైందా? అదిగాక మేము ఏ రంగంలో చేస్తున్నామండి? డ్రింకింగ్ వాటర్ సప్లై అండ్ ఎడ్యుకేషన్, విద్య అన్నీ చెన్నూరు నియోజకవర్గం, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఇప్పటివరకు 1500 స్కూళ్ళలో నేను ఫర్నిచర్, పిల్లలందరూ కింద కూర్చునే వాళ్ళందరికీ బెంచెస్ ఇచ్చి మంచిగా కూర్చోమని చెప్పి, వాళ్ళైతే ఓటర్స్ కారు, స్టూడెంట్స్ ఎవరైతే చదువుకుంటారో వాళ్ళు ఓటర్స్ కాదు కదండి, దే ఆర్ ఆల్ ఎడ్యుకేషన్ కోసం. మంచినీళ్ళు సౌకర్యం, ఇంతకుముందు చాలా చోట్ల కూడా మంచినీళ్ళు తీసుకురావడానికి వాళ్ళకి 2 కిలోమీటర్ పోయేది. మేము ఇప్పటివరకు 1500 బోర్వెల్స్ వేయించాము, ఓన్లీ టు ఎన్ష్యూర్ దట్ డ్రింకింగ్ వాటర్ సప్లై ఇస్ గివెన్. సో దీంట్లో ఏదైతే ఆలోచన ఉందో, ఇది కేవలము ట్యాక్స్ ఎగ్గొట్టడానికి, ఓట్ల కోసం అని చెప్పి, అలా థింకింగ్ ఎంత లో ఉందో అది కనబడుతుంది.